హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. ఈరోజు నేను ఇంకొక కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగిందండి. సో మీ thumbnail చూస్తున్నారు, ఇది మన ఎయిర్పోర్ట్ నుంచి జాబ్ అండి. సో ఎయిర్పోర్ట్స్లో సెక్యూరిటీ స్క్రీనింగ్ జాబ్స్ అండి. నిజంగానే ఇది గవర్నమెంట్ ఎయిర్పోర్ట్స్ నుంచి వచ్చిన సెక్యూరిటీ స్క్రీనింగ్ జాబ్స్. సో మీ thumbnail చూసినట్టే దానికి ఏంటంటే మనకి ట్రైనింగ్ ఇచ్చి అండ్ మనం పోస్టింగ్ చేస్తారండి. సో ట్రైనింగ్లో వచ్చేసి 15,000 రూపాయల జీతం ఉంటుంది. ఆ తర్వాత మనని ప్లేస్మెంట్ చేశాక 35,000 జీతం ఉంటుందని. ఓన్లీ డిగ్రీ ఉంటే చాలు. ఎవరైతే డిగ్రీ చదువుతారో సో వాళ్ళకి ఈ ఈ ఈ పోస్ట్ అనేది వాళ్ళు ఎలిజిబుల్ అండి. సో ఎప్పుడైనా మన నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే నేను మీకు మీ ముందు తీసుకొచ్చి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో దానికోసం నాకు ఎంకరేజ్మెంట్ కోసం సో ఇట్లాంటివి నేను ఇంకా మరికొన్ని నోటిఫికేషన్స్ మీకు చేయాలనుకునే లెక్కైతే మీరు నా ఛానల్ని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. సో మీరు చేయడం వల్ల నేను ఇంకా మరికొన్ని నోటిఫికేషన్స్ మీ ముందుకి క్లారిటీగా అండ్ తెలుగులో తీసుకొస్తానండి. అండ్ మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్తే నోటిఫికేషన్ అనేది చూస్తే మీరు ఈ నోటిఫికేషన్ అనేది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్గో అండ్ లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్. ఇది 100% సబ్సిడీ ఆఫ్ ఎయిర్పోర్ట్ అథారిటీ. ఎయిర్పోర్ట్స్ నుంచి 100% వచ్చిన ఎయిర్పోర్ట్ అథారిటీస్ నుంచి 100% వచ్చి నోటిఫికేషన్ అనేది ఇది గవర్నమెంట్ సంబంధించిన సంస్థే, ఎయిర్పోర్ట్ సంస్థే. సో దీంట్లో నుంచి మనకి మల్టిపుల్ జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దాంట్లో వాళ్ళు ఏం చేశారంటే లైక్ చీఫ్ ఇన్స్ట్రక్టర్ అండ్ ఇన్స్ట్రక్టర్స్, తర్వాత సెక్యూరిటీ స్క్రీనర్, ఇవన్నీ సెక్యూరిటీ స్క్రీనర్ కూడా జాబ్స్ అనేది విడుదల చేయడం జరిగిందండి. సో ఇవి కూడా ఏంటంటే ఫిక్స్డ్ టర్మ్ అంటే కాంట్రాక్ట్ జాబ్స్. ఈడేంట్రా బాబు గవర్నమెంట్ జాబ్స్ చెప్పండి, కాంట్రాక్ట్ జాబ్ చెప్తున్నాడు అనుకోకండి. సో ఏ జాబ్ అయినా కూడా మనకి జాబ్ వచ్చిందంటే మనం కూడా ఏదో ఒకటి కొంచెం ఎర్న్ చేసుకుంటాం. సో ఎవరైతే నీడ్లో, నేను ఎప్పుడు అదే చెప్తా ఉంటాను, ఎవరైతే నీడ్లో ఉంటారో, ఏ జాబ్ అయితే కావాలి మాకు, ఏ జాబ్ అయినా పర్లేదు జాబ్ చేయడం కావాలి, మా ఫైనాన్షియల్ స్టేటస్ బాగలేదు అన్న వాళ్ళకి ఈ జాబ్ అట్లాంటి జాబ్స్ అయినా చేసుకోవచ్చండి. సో ఇబ్బంది లేదు. ఇంకోటి ఫిక్స్డ్ కాంట్రాక్ట్ అంటే ఈ కాంట్రాక్ట్స్ అనేది కూడా ప్రొలాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏంటంటే వీటిని కూడా మనకి కాంట్రాక్ట్ని మనని పొడిగిస్తూ ఉంటారు. కాంట్రాక్ట్ అయిపోయిన వెంటనే మళ్ళీ కాంట్రాక్ట్ని పొడిగిస్తూ ఉంటారండి, ఇబ్బంది ఏం లేదు. సో ఇక్కడ చూస్తే మీరు ఈ సెక్యూరిటీ స్క్రీనర్ జాబ్స్ వచ్చేసి ఇవి సెక్యూరిటీ స్క్రీనర్ ఫ్రెషర్స్కి అందుకనే నేను అంటున్నా, ఎవరైనా ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్డ్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు, మనకు వచ్చే ఛాన్సెస్ అంటూ ఉంటాయి. సో ఇవి కూడా ఏంటంటే మనము మనం అప్లై చేసిన తర్వాత సో మనం నేను అప్లికేషన్ కూడా ఫార్మాట్ చెప్తాను. సో ఇది ఏంటంటే వీళ్ళు మల్టిపుల్ జాబ్స్కి మల్టిపుల్ పోస్ట్కి ఇన్వైట్ చేయడం జరిగిందండి. సో ఇది చీఫ్ ఇన్స్ట్రక్టర్ అండ్ దీంట్లో మనం మాట్లాడుకునేది ఏంటి అంటే సెక్యూరిటీ స్క్రీనర్ జాబ్స్ వచ్చేసి 274 వేకెన్సీస్ అనేవి ఉన్నాయండి. ఆలోచించుకోండి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో. ఓకే, ఇది కూడా మనకి లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ వచ్చేసి నెక్స్ట్ మంత్ అంటే డిసెంబర్ 10th లోపు మనం లాస్ట్ డేట్ అండి. నేను ఇంకోటి మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిందంటే మన తెలుగు స్టేట్లోనే వర్క్ చేసుకోవచ్చు. ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఉంటారో, తెలంగాణ ఎవరైతే ఉంటారో, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళైతే విజయవాడలో చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మనకు గోవా, అండమాన్లో పోర్ట్ బేర్ అండ్ లేహ్ అండ్ సూరత్ వీటిలో కూడా ఇచ్చారండి. సో మనం ఇది మంచి నోటిఫికేషన్ అనేది మనం అనుకోవచ్చు అండి. ఇది నోటిఫికేషన్ అంటే ఇది కాంట్రాక్టే, బట్ నోటిఫికేషన్ అనేది కూడా మంచి నోటిఫికేషన్ ఇది. సో దీనికి ఈ మన వాట్ ఈస్ ద ఏం కావాలి, దీనికి పోస్ట్కి ఏమేమి కావాలి అనేసి లెక్క అయితే మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అండి. గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంటే చాలు అండ్ వాళ్ళకి 60% మార్క్స్, డిగ్రీలో 60% మార్క్స్ రావాలి ఎవరికి, జనరల్ వాళ్ళకి. అండ్ SC/ST వాళ్ళకి 55% మార్క్స్, అంటే 55% ఉంటే చాలు డిగ్రీలో. అండ్ ఇంకోటి వీళ్ళు ఏమన్నారంటే ఏబుల్ టు రీడ్ అంటే ఎవరైతే ఇంగ్లీష్ని చదవగలరు, మాట్లాడగలరో, అండ్ హిందీని కూడా చదవగలరు, మాట్లాడగలరు. అండ్ ఇంకోటి కన్వీనియంట్ విత్ లోకల్ లాంగ్వేజ్. మన తెలుగులో మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళైతే తెలుగు లోకల్ లాంగ్వేజ్ మాట్లాడచ్చు. సో అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి వీళ్ళు నవంబర్ 1st వచ్చేలోకి అంటే వాళ్ళకి 27 సంవత్సరాలు అనేది దాటకుండా ఉండాలి. అనుకోకుండా టైం వేస్ట్ చేస్తున్నారు మీరు ముందే మాకు తమ్నైల్లో పెడితే అంటే, సో ఎవరైతే ఉన్నారో వాళ్ళు 27 years వరకు అప్లై చేసుకోవచ్చండి. అండ్ ఇంకోటి 27 years వరకు ఎవరైతే మోర్ దాన్ 27 yearsకి ఎలిజిబుల్, 27 years ఎగ్జాక్ట్ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ఫీజుకి వచ్చేసరికి సో స్క్రీనర్ ఫర్ అప్లికేషన్ అంటే స్క్రీనర్కి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 750 రూపీస్ అండి. అది జనరల్ అండ్ OBC క్యాండిడేట్స్కి. అండ్ SC/ST క్యాండిడేట్స్ అండ్ EWS ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే 100 రూపీస్ ఫీజు అండి. సో 100 రూపీస్ ఫీజు. సో ఈ లాస్ట్ డేట్ చెప్పాను కదా, ఓపెనింగ్ డేట్ వచ్చి 21st అండ్ లాస్ట్ డేట్ వచ్చి 10th of December. ఓకే అండి. అండ్ దీంతోపాటు మనం ఇదేంటి అంటే ఆన్లైన్ మోడ్ ద్వారా నేను పేమెంట్ చేయాలి. మనం ఈ వెబ్సైట్కి వెళ్ళి సో మన మెయిల్ ఐడి ఇచ్చి రిజిస్ట్రేషన్స్ అన్నీ అయిపోయాక సో మనము ఆన్లైన్ మోడ్ ద్వారా ఈ అమౌంట్ అనేది మనం పే చేయాలండి. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి సో ఈ సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి అంటే
సో వాళ్ళు మనం అంతా అప్లై చేసిన తర్వాత వాళ్ళు జస్ట్ మనని ఎలా అప్లై చేసుకోవాలో లిస్ట్ ఇక్కడ ఇచ్చారు. సో సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి అంటే మనల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసి వీళ్ళు ఏం చేస్తారంటే మనని నార్మల్గా కొన్ని ఉంటాయన్నమాట బేసిక్గా. సో వాటికి స్క్రీనింగ్ పర్పస్కి పిలుస్తారు షార్ట్ లిస్ట్ చేశాక. సో దాన్ని అయిపోయాక మనకి ఇంకా పోస్ట్ అనేది ఇస్తారండి. సో వీళ్ళు ఇది కూడా ఇచ్చారన్నమాట, ఎంత ఇస్తారు, ఫస్ట్ జాయిన్ అయ్యాక ఎంత ఇస్తారండి. ఫర్ సెక్యూరిటీ స్క్రీనర్ ఫస్ట్ ఇయర్ వచ్చేసి ట్రైనింగ్ అని చెప్పాను. సో ట్రైనింగ్లో 15,000 ఉంటాయండి. ఇది స్టైఫండ్ ఆఫ్ 15,000 రూపీస్ పర్ మంత్. అంటే స్టైఫండ్ 15 అంటే ఫస్ట్ మనకి ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్లో 15,000 పర్ మంత్ ఇస్తారు. అది కూడా 6 months ఆఫ్ ట్రైనింగ్ ఇస్తారండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు వన్స్ ఎప్పుడైతే మనకి జాబ్ ఇచ్చేసారో 30,000 ఫస్ట్ మంత్ వస్తుంది. ఫస్ట్ ఇయర్ 30,000 ఇస్తారండి ఫిక్స్డ్. అండ్ సెకండ్ మంత్ 32,000. థర్డ్ అంటే సెకండ్ ఇయర్ 32,000, థర్డ్ ఇయర్ 34,000. ఓకే అండి. ఈ 3 years పాటు ఇబ్బంది ఏం లేదు, మనం చక్కగా చేసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటి అంటే వీళ్ళకి తర్వాత మనకి టీఏడిఏలు అండ్ టీఏడిఎల్ అన్నీ ఇస్తారండి. అండ్ అన్ని ఇంకా ఇంకా మనకి ఏమైతే ఉన్నాయి సిక్ లీవ్స్ అన్ని అట్లా అన్నీ ఉంటాయండి ఇంకా. అండ్ 15,000 రూపీస్ నేను చెప్పాను కదా మీకు, 15,000 రూపీస్ అనేది మనకి జనరల్గా స్టార్టింగ్లో స్టైఫండ్ ఇస్తారు. అండ్ ఇంకా మీకు ఇంకే ఫస్ట్ ఓకే ట్రైనింగ్ ఎలా ఉంటుందో ఒక ట్రైనింగ్ కూడా ఫస్ట్ మంత్ వాళ్ళు ఇండక్షన్ కోర్స్ ఇస్తారు. నెక్స్ట్ ఎయిర్పోర్ట్లో ప్లేస్ చేస్తారు. తర్వాత బేసిక్ కోర్స్ ఉంటుంది. మళ్ళీ ఎయిర్పోర్ట్లో మళ్ళీ స్క్రీనింగ్ ఎలా చేయాలి, స్క్రీనింగ్ ప్రీ సర్టిఫికేషన్ కోర్స్ అండ్ 6 months టెస్టింగ్ అండ్ సర్టిఫికేషన్. ఇవన్నీ 6 months ట్రైనింగ్ అని మీకు అర్థం కూడా ఇచ్చేసారు. ఎన్ని డేస్ పెడతారు ఏంటంటే అన్నీ కూడా క్లారిటీగా ఇచ్చేసారండి. సో ఇది కూడా మనకి ట్రైనింగ్తో అయిపోయింది. అండ్ జనరల్ ఇంకా అంతే అండి. ఇంక అప్లికేషన్ నేను కింద మీకు వెబ్సైట్ పెడతాను అండ్ దీంతో పాటు నోటిఫికేషన్ లింక్ కూడా కింద పెడతాను, మీరు చెక్ చేసుకోండి డిస్క్రిప్షన్లో. సో మనకి ఇది అప్లై చేసుకోండి. ఎవరైతే మనకి అర్జెంట్గా జాబ్ కావాలనుకున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా వీళ్ళు ఏం చేశారంటే అండి యాక్చువల్గా మనకి 1,50,000 అనేది జస్ట్ ఒక డ్యూటీ బాండ్ స్టాంప్ పేపర్ మీద రాయాలి, అమౌంట్ కట్ అక్కర్లేదు. ఓకే, జస్ట్ స్టాంప్ పేపర్ మీద బాండ్ రాయాలి అంతే. ఓకే గైస్, నేను ఇంకా ఎట్లాంటి మరీ నోటిఫికేషన్స్ మీకు తీసుకొస్తాను. ప్లీజ్ ఎవరైతే ఈ జాబ్ ఎవరికైతే అవసరం ఉందో మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా కూడా ఈ జాబ్ మీరు చూస్తే వాళ్ళకి ఇది అవసరం అవుతుందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఇట్లాంటి నోటిఫికేషన్స్ నేను ఇంకా మరికొన్ని మీకు తీసుకొస్తాను మీ ముందుకి.